దేవతలైన నలకుబేరుడు మణిగ్రీవులకి నారదుడు ఎందుకు శాపమిచ్చాడు? గొప్ప శివభక్తుడైన కుబేరుని పుత్రులే నలకుబేరుడు మణిగ్రీవుడు. శివుడి అనుగ్రహం చేత ఆయన ఐశ్వర్యానికి అవధులు లేవు. అంత ఐశ్వర్యం చూసి కన్ను మిన్ను కానరాకుండా ఈ నలకుబేరుడు మణికర్ణులకి దిక్కలేని దురలవాట్లన్నీ వచ్చాయి. అమ్మాయిలతో తిరగడము, దూదం ఆడము, మత్తు తాగడము, జంతువులను చంపడము, ఇలాంటి చెత్త చెత్త అలవాట్లన్నీ నేర్చుకున్నారు. కైలాస పర్వతంలోని గంగా తీరంలో వాళ్ళు వివస్త్రులై ఒకళ్ళకొకళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అదే సమయంలో ఆ ఉద్యానవనం నుంచి నారదుడు వెళ్తున్నారు. అది గమనించిన ఆడవారు తమ శరీరాన్ని కప్పుకోవడానికి ప్రయత్నించారు. కానీ నలకుబేరుడు మణిగ్రీవుడు స్పృహలోనే లేరు. అసలు ఏమీ వారికి తెలియదు. వాళ్ళు విచ్చలవిడిగా ఆడుతున్నారు. ఆ ప్రదేశం అంతా అపవిత్రం చేశారు. మహర్షికి వెంటనే వారి మీద కోపం కాదు, చాలా జాలి వేసింది. తుచ్చమైన ఈ శరీరం కోసము ఎందుకు ఇలా పాకులాడుతున్నారు? ఎలాగైనా వీరికి బుద్ధి చెప్పాలి, వీరు మారేటట్టు చూడాలి, రజోగుణం నుంచి బయటపడడానికి చూడాలి. రజోగుణం అంటే ఆనందాలు, అమ్మాయిలతో తిరగడం, విచ్చలవిడిగా తిరగడం, అవతల వాళ్ళకి గౌరవం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా రజోగుణంలోనే వస్తాయి. భౌతిక దేహమే శాశ్వతము అనుకొని వీరు ఇలాంటి పాపాలు చేస్తే మనంలోని పురుగుల్లాగా జన్మిస్తారు అని చెప్పేసి అనుకుంటాడు నారదుడు. తర్వాత ఎందుకు ఈ భౌతిక దేహం మీద ఇంత ప్రేమ వీరికి? ఈ భౌతిక దేహము అగ్నిలో పడి బూడిదైపోవాల్సిందే. అంటే ఈ దేహము అగ్నిదా, లేదంటే రోడ్డు మీద పడేసిన అనాథ శవాలు ఉంటాయి, వాటిని కుక్కలు తింటాయి. అంటే ఆ శరీరం కుక్కదా, లేదంటే ఈ శరీరం ప్రకృతిదా? ఎవరిది ఈ శరీరం? శరీరాన్ని ఇక్కడ విడిచి మనము ఆత్మ రూపంలో బయటకు వెళ్ళాలి. ఈ శరీరం మంది కాదు. అలాంటప్పుడు మనకి ఏ మమకారము ఈ శరీరం మీద ఉండదు. అశాశ్వతమైన ఈ డబ్బుతో అహంకారం తెచ్చుకొని కన్ను మిన్ను కాను రాకుండా పాపకర్మలు చేస్తే మళ్ళీ పురుగులుగా జన్మించి మలంలో తేలియాడతారు. దానికి అదృష్టవంతుడు పేదవాడు అని చెప్పుకోవాలి. పేదవాడికి ఆకలి బాధ తెలుస్తుంది. పేదవాడికి శరీరం దేనికి అని ఆలోచిస్తాడు. అసలు నేనెవరు, నేను భగవంతుని ఎలా చేరుకోవాలి అనే ఆలోచన చేస్తాడు. ఎవరైతే పరమాత్ముడి గురించి తెలుసుకోవాలనుకుంటారో వారు ఈ తుచ్చమైన ఆనందాలకి ఐశ్వర్యానికి పాకులాడరు. ధనవంతులు ఎవరు తమ ఇంటికి ఎవరిని రానివ్వరు. అదే పేదవారు అయితే వాళ్ళ ఇంట్లోకి ఎవరు వచ్చి ఏ సమయంలో అయినా అప్పులతో ఉన్న వాళ్ళకి అన్నం పెడతారు. సాధువులు కూడా పేదవారి ఇంటికే వెళ్ళడానికి ఇష్టపడతారు. వారు ఆ సాధువులకు సేవ చేసి జన్మ ధన్యం చేసుకుంటారు. జంతువుకి మనిషికి తేడా ఏంటంటే మనిషి తన శరీరాన్ని వస్త్రంతో కప్పుకుంటాడు. అదే జంతువుకి ఆ విచక్షణ జ్ఞానం ఉండదు. బట్టలు లేకుండా మత్తు పానీయాలతో మునిగిన వాళ్ళు జంతువులతో సమానం. ఈ శరీరం చాలించిన వెంటనే శరీరం గురించి ఆ జీవి మర్చిపోతాడు. కానీ నారదుల వారు ఈ ఇద్దరికి మాత్రం తన పూర్వ జన్మ గుర్తుండేటట్టు చేసి 2 మహావృక్షాలుగా మార్చి మీరు 100 సంవత్సరాలు ఇలానే గడుపుతారు, తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి మిమ్మల్ని శాప విముక్తిని చేస్తారు అని చెప్తాడు. ఒకసారి యశోదాదేవి శ్రీకృష్ణ మాట వినకపోయేసరికి రోటికి కట్టేస్తుంది. నారదుడి శాపం చేత వారిద్దరికి ఎంత అదృష్టం పొందిందంటే నందుని ఇంటి మొలిచి ఆ 2 చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. శ్రీకృష్ణుడు రోటికి లాక్కుంటూ వచ్చి ఆ 2 చెట్ల మధ్యలోంచి వచ్చేసరికి ఒక్కసారి ఆ రోలు ఇరుక్కుపోతుంది. తాడు పట్టుకొని రోలు లాగేసరికి 2 చెట్లు పెద్ద పెద్ద శబ్దం చేసుకుంటూ కింద పడిపోతాయి. ఆ 2 చెట్ల నుంచి అగ్ని వలె ప్రకాశిస్తూ 2 వ్యక్తులు బయటకు వచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మునికి స్తుతించి వారు చేసిన తప్పుల్ని క్షమించమని చెప్పేసి వారు వారి లోకానికి వెళ్ళిపోతారు.